సంచలన వివాదాస్పద దర్శకులు ఆర్జీవి గారు అంటుంటారు. బాబు ప్లీజ్ నా సినిమా చూడండి, చూస్తారా? ఎవరైనా చూస్తారా? సినిమా అయితే అలాగే క్లియరెన్స్ అయితే వచ్చేసింది. ప్రపంచ చరిత్రలో ఒక సినిమాని ఆపింది ఎప్పుడు లేదు. ఎందుకు పర్టికులర్గా నారా ఫ్యామిలీ మీదనే మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు? వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత క్రియేట్ అయిన ఒక సర్కమ్స్టాన్సెస్, అన్ఎక్స్పెక్టెడ్ డెత్ తోటి మీరేంటి మళ్ళీ జగన్ సీఎం చేయడానికే టార్గెట్ అనేది? అది నిజంగా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం, ప్రత్యేక హోదా ఇలా చాలా హామీలు ఇచ్చారు. అది ప్రజలకు ఎన్నుకోటు కోణం నుంచి మీకు కనిపించట్లేదా? జగన్ యాజ్ అ పర్సన్, యాజ్ అ క్యారెక్టర్, ఏ మనిషి అయినా సరే అన్ని తను చేయలేడు. జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టాడు టాలీవుడ్ మీద అని, అది ఒక కక్ష కట్టినట్టు అనిపించింది మీకు? దే బికేమ్ ఫూల్స్ ఫైనల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇంకేం నష్టం? బాబాయ్ గొడ్డలి పోటు, దాని మీద మీ కాన్సన్ట్రేషన్ చేయలేదు ఎప్పుడు? ఆ సబ్జెక్షన్ కేసుకి మామూలు పర్సన్ నాకు ఎలా ఉంటుంది అవగాహన మీద? సో మీ రెండు సినిమాల్లో కోడికత్తి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? కోడికత్తి ఎపిసోడ్స్ ఇది చేసినా కూడా ఎలిగేషన్ కదా. మీరు నమ్మేది మీరు నమ్ముతారు, నేను నమ్మేది నేను నమ్ముతాను. మీలాగా ముద్దులు పెట్టాలన్నా బహిరంగంగా, లేదా మీలాగా సెక్స్ బొమ్మలు వేసుకోవాలన్నా ధైర్యం ఉండాలి కదా. ప్రతి సెకండ్ నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా, నా ఇష్టం వచ్చింది చేస్తా. మీలాగా ఉండాలనుకుంటే అసలు మొత్తం కుటుంబ వ్యవస్థ మొత్తం క్లోజే కదా. పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ గొర్రెలాడు. వాళ్ళకి ఒక బిలీఫ్ సిస్టమ్ అనేది లేకపోతే బతకలేదు. మీ సినిమా చూసిన తర్వాత నేను ఎవరినన్నా ఒక మర్డర్ చేసేస్తే నేను హీరో అయిపోతాను అనుకున్నాను. పెద్దల్ని గౌరవించాలి, దేవుడిని పూజించాలి, అలాంటి సినిమా తీయాలా? ఒకవేళ ఇన్ కేస్ మిమ్మల్ని పిలిస్తే చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ పిలిచి మీకు ఇంతకన్నా ప్యాకేజ్ ఎక్కువ ఇస్తే అప్పుడు ఇంకో సినిమా చేస్తారు జగన్ మీద? చంద్రబాబు నాయుడు మొత్తం లైఫ్లో నాకు తెలిసి మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ద వైస్రాయ్ ఎపిసోడ్. సో ఈ డెన్ కానీ, ఈ డెకరేషన్స్ కానీ, ఈ ఫిలిం మేకింగ్ కానీ ఇవన్నీ స్పాన్సర్డ్ బై జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్. అది మనీ అవ్వచ్చు, పొజిషన్ అవ్వచ్చు, లేకపోతే మీకు అప్పుడు ఉన్న ఆప్షన్ అవ్వచ్చు. చాలా ఇలాంటి ఒక 5-6 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఉదాహరణకి 1000 కోట్లు ఇచ్చాడని చెప్పాను. ఇట్స్ ప్యూర్లీ బిజినెస్. ఎవరు ఏమి చేసినా ఏదో ఒక రిజల్ట్ కోసం ఆశిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గురించి ఆ పార్టీలో వాళ్ళు కొంతమంది కానీ విపక్షాలు కానీ అతను ఒక సైకో అంటుంటారు. జగన్ గారికి అలాంటిది ప్రతిపక్షాలు ఇప్పటి నుంచో చెప్తున్నాయి కదా. ఆయన డిక్టేటరు, లేకపోతే మొండి, లేకపోతే XYZ అని చెప్పారు కదా. హలో, నేను మిస్ రావు. సంచలన వివాదాస్పద దర్శకులు ఆర్జీవి గారు అంటుంటారు. కానీ నాకు మాత్రం ఆయన ఒక పజిల్. ఆ పజిల్లోకి వెళ్ళి ఆయన దగ్గర నుంచి పరిష్కారం ఏమైనా తీసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హాయ్. సో సినిమా అయితే అలాగే ఒక క్లియరెన్స్ అయితే వచ్చేసింది. సో దాని మీద ఒక విక్టరీ ఫీల్ అవుతున్నారు మీరు? విక్టరీ అంటే ఇప్పుడు టెక్నికల్గానే ఇంతవరకు ఎప్పుడు ప్రపంచ చరిత్రలో ఒక సినిమాని ఆపింది ఎప్పుడు లేదు. కాకపోతే మీరు లీగల్ ప్రొసీజర్స్ తోటి డీలే చేసి దాన్ని అడ్డుకోవడానికి ట్రై చేయొచ్చు. సో వీఆర్ అవేర్ ఇది ఎంత లాంగ్ డ్రాన్ అవుట్ ప్రాసెస్ అవుతుంది అని మాకు ముందు నుంచి ఐడియా ఉంది. బట్ ఎవెన్చువలీ మేము సినిమా తీద్దాం అని నిర్ణయించుకున్న రోజే విక్టరీగా ఫీల్ అయ్యాం. ఇదేం అన్ఎక్స్పెక్టెడ్గా. ఫిక్సా డేట్ ఫిక్స్ అయిందా? 23rd. నెక్స్ట్ దానికి March 1st ఫిక్స్ అయిపోయింది. సో దాంట్లో కంటెంట్ మీద మొదటి నుంచి కొంత డిస్ప్యూట్ ఉంది. డిస్ప్యూట్ అంటే మీకు కూడా తెలుసు. ఎందుకు పర్టికులర్గా నారా ఫ్యామిలీ మీదనే మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు? నారా ఫ్యామిలీ ఈజ్ అపోజిషన్ టు జగన్. ఇప్పుడు నేను జగన్ మీద సినిమా తీసినప్పుడు ఆటోమేటిక్గా ఎవరు అపోజిషన్లో ఉన్నారన్నది ఉంటుంది కదా. మీరు జగన్ ఎంచుకోవటమే పేటీఎం బ్యాచ్లు మిమ్మల్ని చూస్తున్నారు. ఇప్పుడు ప్యాకేజ్ పేటిఎం అనేది ఇప్పుడు ఎవరైనా ఎందుకైనా ఏదైనా ఎందుకు చేస్తారు? ఏదో ఒక విధంగా వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. అది మనీ అవ్వచ్చు, పొజిషన్ అవ్వచ్చు, లేకపోతే మీకు అప్పుడు ఉన్న ఆప్షన్ అవ్వచ్చు. చాలా ఇలాంటి ఒక 5-6 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, నేను డైరెక్ట్గా ప్రో జగన్ అని చెప్తున్నా. ఇప్పుడు మీరు లంచం అనేది ఉందనుకోండి, అన్నీ ఆ కేటగిరీలోకి వస్తాయి కదా. జడ్జి రాంగ్ జడ్జ్మెంట్ ఇచ్చాడు అనుకోండి లంచం కోసం, అంటే తను నమ్మింది కాకుండా వేరేది చెప్పడానికి తను అమ్ముకుంటున్నాడు. నేను ఇక్కడ డైరెక్ట్గా నేను ప్రో జగన్ అని చెప్తే ఇంక నేనేం అమ్ముకుంటున్నా? ఓకే, దాని తర్వాత ఇప్పుడు సపోజ్ దాసరి కిరణ్ ప్రొడ్యూసర్ నాకు, దట్స్ ఆస్పెక్ట్. ఇప్పుడు దాసరి కిరణ్కి ఎవరైనా ఇచ్చారా? అవ్వచ్చు. అది స్పెక్యులేషన్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. నరేంద్ర మోడీ ఇవ్వచ్చు, ఎవరు గ్యాంగ్స్టర్ ఇవ్వచ్చు, వైఎస్ జగన్ ఇవ్వచ్చు, లేకపోతే ఆయన అక్కడో రాత్రిపూట దోచుకుని వచ్చి ఉండొచ్చు. ఎన్నో రకాల సోర్సెస్ ఆయనకు ఉండొచ్చు. బట్ ద బాటమ్ లైన్ ఈస్, ఎవరైనా ఏం చేసినా లైఫ్లో యు ఆర్ సేయింగ్ ఇట్ ఇన్ ద ఓపెన్. దాని తర్వాత ఆడుకున్న మైండ్కి, ఆడుకున్న ఆలోచనకి ఏమనుకున్నా నేను ఏం చేయగలుగుతాను దానికి? ఉదాహరణకి 1000 కోట్లు ఇచ్చాడని చెప్పాను. నమ్ముతారా? నమ్మరు. అసలు డబ్బులు ఇవ్వలేదంట, అది కూడా నమ్మరు. అప్పుడు వాళ్ళు నమ్మేది వాళ్ళు నమ్ముకోండి, నేను చేసేది నేను చేస్తాను.
మీరు చేసే దాంట్లో కూడా ఒక లాజిక్ అయితే ఉంటుంది ఆర్జీవి గారికి. అంత ఈజీగా కేవలం అమౌంట్ కోసమే ప్రతిదీ చేస్తాడని నేనైతే నమ్మను. ఏంటి ఆ లాజిక్? ఏం లాజిక్ అంటే నేను చెప్పాను కదా ఇప్పుడే, నాకు ఆ స్టోరీలో ఉన్న ఎలిమెంట్ వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత క్రియేట్ అయిన ఒక సర్కమ్స్టాన్సెస్, అన్ఎక్స్పెక్టెడ్ డెత్ తోటి ఎవరు ప్రిపేర్ అయి ఉండకుండా ఆ పర్టిక్యులర్ స్పేస్ని అడ్వాంటేజ్గా తీసుకోవడానికి ఎవరెవరు ఏం వ్యూహాలు పన్నారు అనేది నాకు ఇంట్రెస్టింగ్ పాయింట్ అనిపించింది ఒక డ్రామాటిక్ స్టోరీ టెలింగ్లో. వ్యూహంలో ఎస్, శబదంలో ఆయన విజయాన్ని శబదం ఆల్మోస్ట్ మీకు కంటిన్యూషన్ ఆఫ్ ద సేమ్ స్టోరీ కదా. అంతకుముందు మీరు 2019లో లక్ష్మీస్ ఎన్టీఆర్ తీశారు, ఆ తర్వాత కమ్మరాజ్యంలో కడపరెడ్లు అని దాని టైటిల్ మళ్ళీ మార్చేశారు. ఇవన్నీ ఎలక్షన్ ముందే మీరు తీయటానికి. కమ్మరాజ్యం అనే సినిమా ఎలక్షన్ తర్వాత వచ్చింది, ఎలక్షన్ ముందు రాలా. స్వేరింగ్ ఇన్ సెరమనీ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయింది సినిమా, ముందు కాదు. అది తప్పు. లక్ష్మీస్ ఎన్టీఆర్ ముందు చేశాను. సో ఎందుకు అంత నారా లోకేష్ పప్పు అని చెప్పి మీరు ట్వీట్లు చేయటం? నారా లోకేష్ పప్పు అని మొత్తం సోషల్ మీడియా అందరూ అంటారు, నేను ఒక్కనే కాదు. నేను వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను, నేను పెట్టలేదు కదా పేరు. సో ఇప్పుడు ఆర్జీవి గారిని కూడా ఒక పొలిటికల్ కామెంట్ చేస్తున్నా నేను, ఎవరెవరి మీద పబ్లిక్ డొమైన్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి దాంట్లో నా అభిప్రాయం కూడా జోడైంది అంతే. కొన్ని మీరు ఇమీడియట్గా డిలీట్ చేస్తున్నారు, భయం ఆర్జీవి గారికి అంటే ఎలాంటిది? ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఆర్జీవి గారు ఇప్పుడు మోడీ మీద జగన్ సభ చూపించారు ఒకటి, జగన్ సభ మళ్ళా మోడీ కూడా దాన్ని చేయలేరని చేశారు. అది ఎందుకు చేశానంటే నేను పెట్టిన విజువల్ పాతదంట. ఓకే, మొన్న సిద్ధం సభలో అనుకుని విజువల్, అది కాకుండా అది వేరే చోట విజువల్ అంటది. అది ఎవరో నాకు పాయింట్అవుట్ చేస్తే దానికోసం డిలీట్ చేశాను. నేను మోడీ గారిని నేను చాలా ట్వీట్లు పెట్టాను, ఇది ఒక్కటే ప్రత్యేకంగా డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకు మీరు కాన్సన్ట్రేషన్? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నేను సినిమా తీసే దాంట్లో నాకున్న ఇమ్మీడియట్ మైండ్ సెట్లో నా టాపిక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అక్కడ ఉంది కాబట్టి చేస్తున్నాను. అలా కాకుండా నేను ప్రతి వాళ్ళ మీద పెడతాను, ఇంక్లూడింగ్ డొనాల్డ్ ట్రంప్, నా మీద నేను కూడా పెట్టుకుంటాను. ఓకే, మీరు తీసిన సినిమాలన్నీ వంగవేటి, పరిటాల రవిది, రక్త చరిత్ర, ఇవి కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఎవ్రీథింగ్ చంద్రబాబు నాయుడు చుట్టూ తిప్పారు. ఆ సినిమాలో చరిత్రలో చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారు? చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారు? చంద్రబాబు లేకపోవచ్చు, కాన్స్పిరసీ అది జరిగిన ఆస్పెక్ట్ కదా. వంగవీటి అనేది ఒక జరిగిన కథ. నేను కాలేజ్ టైంలో నేను ప్రత్యేకంగా దాంట్లో నేనే ఉన్నా ప్రత్యేకంగా. వాళ్ళకున్న రైవలరీస్ దాని మీద సినిమా తీసా. దాంట్లో చంద్రబాబు నాయుడు ఎక్కడ వచ్చా నాకు తెలియదు, నాకేదో తెలియదు. కాన్స్పిరసీ అసలు వంగవీటి మర్డర్ ఎలా జరిగింది ఆయన ఎక్కడని చెప్పానా? ఒక ఇంటర్వ్యూలో కానీ సినిమాలో ఒక సీన్లో కానీ ఎక్కడా కూడా నేను చంద్రబాబు నాయుడు పేరు ఎత్తలేదు. మీరేంటి మళ్ళీ జగన్ సీఎం చేయడానికే టార్గెట్ మీది? జగన్ని సీఎం చేయడానికి సినిమాల మళ్ళా దాని వల్ల అవదండి, అది పాయింట్ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఇంటర్వ్యూలో 3సారి చెప్తున్నా, నా ఒపీనియన్ చెప్పటానికి నాకు హక్కు ఉంది. నాకు సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. దాని తర్వాత ఎవరికి హెల్ప్ అవుతుందా అవ్వదా అనేది అది సైడ్ ఎఫెక్ట్, అది నా మెయిన్ పర్పస్ కాదు. సో మీరు సమాజంలో ఉన్నారు కదా, ఈ సమాజం గురించి ఆలోచించే బాధ్యత ఉండదా? ఏంటి బాధ్యత? సమాజం అంటే ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరా? నాకు మీరు ఎవరో తెలీదు, నేను ఇప్పుడే అడుగుతున్నాను. లేకపోతే ఇక్కడ లైట్ బాయ్ ఉన్నారు, వాళ్ళ ఎవరు సమాజం అంటే ఎవరు అసలు? మీరేం చెప్తున్నారంటే నా సినిమా నచ్చితే చూడండి లేకపోతే లేదు అంటున్నారు. ఎవరైనా అదే చేసేది. నేను చెప్తాను, వేరే వాళ్ళు చెప్పరు. బాబు ప్లీజ్ నా సినిమా చూడండి, చూస్తారా? ఎవరైనా చూస్తారా? ఆబ్వియస్లీ ట్రైలర్ నచ్చో వాళ్ళకు ఉన్న ఆప్షన్స్ ఏదో ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు, లేకపోతే చూడరు. అంటే చెప్పినా చెప్పకపోయినా మీ సినిమా బాగుంటేనే చూస్తారు, బాగాలేకపోతే చూడరు. మీరు పర్టికులర్ ఎందుకు ఆ విధంగా క్యాంపెయిన్ చేస్తున్నారు? అది నిజం కనుక. అంటే జగన్మోహన్ రెడ్డి నేను ఇది 15 ఏళ్ళ నుంచి చెప్తున్నా, చూస్తే చూడండి లేకపోతే మానేయండి అని. అది ఎలాగో కొత్తదేం కాదు, అది థాట్. అది అంతే, చాలా మందికి ఉంటుంది కదా థాట్. అది మీ లైఫ్ స్టైల్లో ఉంటుంది అది. సో ఇప్పుడు జ్యోత్స్న మీకు తెలిసేమో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జ్యోత్స్న అధికార ప్రతినిధి మీకు తెలియదు కానీ ఆవిడ మిమ్మల్ని నేనైతే చెప్పను, ఆ వాయిస్ వినిపిస్తా, లేదా నేను చెప్పకుండా చెప్తా, మీ ఇష్టం. మళ్ళీ ఆవిడ పెడితే టైం పడుతుంది, మీరు చెప్పండి. అంటే ఒక పనికిమాలిన డైరెక్టర్, ఓకే, ఒక బాధ్యత లేని డైరెక్టర్, ఓకే వినండి. అంత ఇన్ని ఓపిక లేదు, మీరు చెప్పండి. బుద్ధి జ్ఞానం చెప్తున్నాను. ఎందుకనంటే రాజకీయంగా ఎన్నో సినిమాలు మనం చూసామండి.
చాలా సినిమా ఇస్ సంథింగ్ దట్ డిపెక్ట్స్ ది సొసైటీ అని మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. అండ్ దర్ ఇస్ అ క్లోజ్ నిట్ కనెక్షన్ బిట్వీన్ సినిమా అండ్ పాలిటిక్స్. వి బిలీవ్ దట్. కానీ ప్రజలకు మీరు మంచి చేయకపోయినా సరే ప్రజల్ని ఎప్పుడూ కూడా తప్పుదోవ పట్టించడమో లేకపోతే ఒక